అన్నమయ్య జిల్లాలో టీడీపీ నాయకులు విచ్చలవిడిగా పేకాట స్థావరాలను నిర్వహిస్తున్నారు. రాయచోటి, పీలేరు, తంబలపల్లి నియోజకవర్గాల జూదరులు పెద్ద ఎత్తున పేకాట స్థావరాలను నడుపుతున్నారు. వారిలో మంత్రి అనుచరులు, టీడీపీ నాయకులు ఉండటం గమనార్హం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నేరాల నియంత్రణలో భాగంగా ఈ తరహా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యువత మద్యం, గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. డ్రగ్స్ కు బానిసగా మారిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ డెలివరీ తీసుకుంటుండగా ఖమ్మం పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జూలై 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కోసం క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేశారు. అస్సాం నుంచి స్పీడ్ పోస్ట్ లో డ్రగ్స్ డెలివరీ అయినట్లు నిర్ధారించారు. హిమాచల్ ప్రదేశ్ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరదలకు ఊర్లన్నీ నీట మునిగాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని నహన్లో అత్యధికంగా 168.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.